హాయ్, వెల్కమ్ టు ట్రావెలర్స్ పాత్. మేము ఇవాళ గుంటూరు నుంచి గోవాకి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాం, కానీ ఫ్లైట్లో వెళ్తే ఓన్లీ గోవా మాత్రం వెళ్ళగలమని, కారులో వెళ్తే గోవా, గోకర్ణ, హంపి కవర్ చేయొచ్చని డెసిషన్ మార్చుకున్నాం. యాక్చువల్గా ఫ్లైట్ ఛార్జెస్ హైదరాబాద్ నుంచి 2,500 నుంచి 3,500 మాత్రమే చూపిస్తుంది. అదే విజయవాడ నుంచి అయితే 6,000 పైనే ఉన్నాయి. అందుకే ఎవరైనా ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి ట్రై చేయొచ్చు. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి కారు మాట్లాడుకున్నాం. గుంటూరు నుంచి వెళ్ళొచ్చు, కానీ హైదరాబాద్లో ఇంకో ఫ్యామిలీని కలుపుకొని కారులో వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా ఈ ట్రిప్ ప్లాన్ చేసింది హైదరాబాద్లో ఉన్న ఫ్యామిలీని. అందుకే మేము హైదరాబాద్కి డైరెక్ట్గా కారులో వెళ్లకుండా గుంటూరు నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి కారులో వెళ్దామని డిసైడ్ అయ్యాం. యాక్చువల్గా గుంటూరు నుంచి డైరెక్ట్గా కారులో వెళ్ళొచ్చు, కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఆ బడ్జెట్లో ఫ్లైట్లో వెళ్ళొచ్చు, కానీ ఫ్లైట్లో వెళ్తే ఓన్లీ గోవా మాత్రమే చూడగలం. సో ఈ ట్రిప్లో మొత్తం మాకు ఎంత ఖర్చు అయింది, ఏమేమి చూసామో ఎపిసోడ్ వైజ్గా అప్లోడ్ చేస్తాను. ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మేము గోవాలో రూమ్స్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాం. క్రిస్మస్ టైం కాబట్టి పర్ డే 7,000 అబవ్ ఉన్నాయి. మళ్ళీ లిమిటెడ్ మెంబర్స్ మాత్రం అలౌ చేస్తున్నారు. ఈవెన్ గోకర్ణలో కూడా రూమ్స్ బుక్ చేసుకున్నాం. ఏదైనా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వీక్ కాబట్టి ఎక్కువగా క్రౌడ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఫస్ట్ మా ట్రిప్ ప్లాన్ వచ్చేసి మేము గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి కారులో బయలుదేరదాం అనుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి ఫస్ట్ హంపీలో స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి హంపీలో దిగి కొంచెం హంపీ చూసుకొని నైట్ హంపీలో స్టే చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాం. హంపీలో రూమ్స్ బుక్ చేసుకోలేదు, ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గూగుల్ మ్యాప్లో హైదరాబాద్ నుంచి హంపీకి 3 రూట్స్ చూపిస్తుంది. మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో ఆ రూట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఏ రూట్ సెలెక్ట్ చేసాం, హంపీలో రూమ్స్ దొరికాయా లేదా, హంపీకి ఎంత టైం పట్టిందని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.